నీకు నాకు సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రం తీసి ఇచ్చేయమని నేనెందుకు చెప్పకూడదు? తీసేయ్, మంగళసూత్రం తీసేయ్. వద్దండి, తప్పండి. ఇచ్చేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. వద్దండి, తప్పండి. ఇచ్చేయ్. శివుని ఏంటి ఈయన ఒళ్ళు ఇంత వేడిగా ఉంది? ఏంటండి ఒళ్ళు ఇంత వేడిగా ఉందేంటి? అయ్యో, ఇచ్చేయ్, తీసిచ్చేయ్. మంగళసూత్రం ఇచ్చేయ్. ఇచ్చేవండి. శివుడి, మీకు బాగా జ్వరం వచ్చినట్టుంది. శివుడి, ఇచ్చేయ్, శివుడి. ఇచ్చేయ్. అయ్యో, ఏమండి, 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 ఇచ్చేసి ఇచ్చే, ఏమండి, అయ్యో, ఇచ్చే, ఇచ్చే, ఇచ్చేసి మంగళసూత్రం ఇచ్చే, ఇచ్చే. నా మంగళసూత్రం తీసిచ్చే. ఇది కేవలం బంగారం మాత్రమే అయితే తీసిచ్చేసేదాన్నండి. ఇది మీ ప్రాణం. తీసిచ్చే. నా ప్రాణంతో ముడిపడి ఉన్న మీ ప్రాణం తీయలేనండి. మెడలో నుంచి దీన్ని తీయలేను. ఇచ్చేసే, తీసిచ్చేసే. అయ్యో, మంగళసూత్రం. చలి జ్వరం వచ్చినట్టుంది. కన్నయ్య, ఈయన్ని నువ్వే కాపాడాలి. ఏమండి? అయ్యో, మంగళసూత్రం ఇచ్చేసి, సూత్రం ఇచ్చేసి.
అఖిల్ బాబుకి రూపారాణి పాట అంటే ఇష్టం కదా, పాట పాడతాను. ఏంటి పొద్దున్నే వంటింట్లోకి దూరావు? పడకమైల బట్టలతో వంటింట్లోకి వెళ్ళకూడదు అనే జ్ఞానం లేదా? స్నానం చెయ్యకుండా వంటింట్లోకి వెళ్ళకూడదనే బుద్ధి లేదా? అంటే అది కషాయం కోసం. కషాయమేంటి? ఆయనకి రాత్రంతా ఒకటే జ్వరం. ఏంటి? అఖిల్ బాబుకి జ్వరమా? అవునండి, చలి జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. బుద్ధుందా నీకు? రాత్రంతా అఖిల్ బాబు జ్వరంతో బాధపడుతుంటే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది? అంత నాటకవాడి దీన్ని ఇంట్లోంచి నేనే వెళ్ళిపోతాను అనిపించాను. అయినా ఇంకా ఇది ఇక్కడే ఉందేంటి? ఏంటి, అఖిల్కి జ్వరమా? అవునండి, ఆ విషయం ఇప్పుడు చెప్తుంది ఈ మహాతల్లి. ఛ, దీన్ని అఖిల్ జ్వరం ఆపిందన్నమాట. మనకి చెప్పకపోగా వాడికి ఇవ్వడానికి
ఏదో కషాయం తీసుకువెళ్తుంది. ఈ కషాయాలు మింగించి వాడు ప్రాణం మీదకి తెద్దామనుకుంటున్నావా? ముందు అఖిల్కి ఎలా ఉందో చూద్దాం పదండి. ఐశ్వర్య, తొందరగా డాక్టర్ గారికి ఫోన్ చేయి. రండి. నానా అఖిల్, అఖిల్, నాన్న అఖిల్. నానా, అయ్యో ఎలా ఉంది నానా? అఖిల్, హలో. హలో డాక్టర్, చెప్పండి మేడం. మీతో చిన్న పని పడింది. చిన్న పనా? మీకెంత కావాలంటే అంతిస్తాను. నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఓకే? ఓకే మేడం, చెప్పండి. ఓకే మేడం, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, హై టెంపరేచర్ వచ్చింది. అఖిల్ బాబుకి ఫీవర్ ఎప్పటి నుంచి వచ్చింది? రాత్రి నుంచి చలి జ్వరంగా ఉందంట. మాకు ఇప్పుడే తెలిసింది. సడన్ గా ఇంత టెంపరేచర్ ఎందుకు వచ్చినట్టు? అఖిల్ బాబు వర్షంలో ఏమైనా తడిచారా? లేదండి, అఖిల్ వర్షంలో అస్సలు తడవలేదు. తడవంది, ఇలా చలి జ్వరం ఎలా వచ్చింది? తడవటం అంటే ఒక బిందెడు నీళ్లు తల మీద కుమ్మరించినా కూడా ఇలా చలి జ్వరం వస్తుందా డాక్టర్? ఖచ్చితంగా వస్తుంది. అలా ఎవరన్నా అఖిల్ బాబు మీద నీళ్లు పోసారా ఏంటి? అంటే ఇంచుమించు అలాంటిదే జరిగిందనుకోండి. అయినా బిందెడు నీళ్లకే ఇంత చలి జ్వరం వస్తుందా డాక్టర్? కొందరికి వస్తుందండి. నో ప్రాబ్లం. ఈ టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్. ఒక టాబ్లెట్ పౌడర్ చేసి పాలల్లో కలిపి ఇవ్వండి. ఒక అరగంటలో టెంపరేచర్ తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. అరగంటలో టెంపరేచర్ తగ్గిపోతుందా? థ్యాంక్ యూ డాక్టర్. ఒకవేళ తగ్గకపోతే ఏం చేయమంటారు? 4 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో టాబ్లెట్ ఇలాగే పాలల్లో కలిపి ఇవ్వండి. అప్పటికీ తగ్గకపోతే మాత్రం మామూలు టెంపరేచర్ అని నెగ్లెక్ట్ చేయకండి. ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే డేంజర్ కూడా ఉంది. సో
టెంపరేచర్ కనుక తగ్గకపోతే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. నమస్తే. నమస్తే. అత్తయ్య, ఆ టాబ్లెట్ ఒకటి ఇవ్వండి, పాలల్లో కలిపి తీసుకొస్తాను. అలాగే ఐశ్వర్య. ఇంకా కషాయం అవసరం లేదు శ్యామ. డాక్టర్ గారు ఈ టాబ్లెట్ ఇచ్చారు కదా, ఇది వేస్తే అఖిల్ బాబుకి తగ్గిపోతుందిలే. నువ్వేం టెన్షన్ పడకు. టాబ్లెట్ వేసుకుంటే అఖిల్కి జ్వరం తగ్గడం కాదు, కనీసం బెడ్ మీద నుంచి లేవలేడు కూడా. ఇదిగోండి అత్తయ్య. టాబ్లెట్స్ బాగా పొడి చేసి కలిపావు కదా? బాగా పొడి చేశాను, బాగా కలిపాను. నాన్నా లే. అఖిల్ లే నాన్నా. అఖిల్ లే, నిదానంగా. మామూలు టెంపరేచర్ అని నెగ్లెక్ట్ చేయకండి. ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి శ్యామా, అఖిల్ గురించి టెన్షన్ పడుతున్నావా? ఏం కాదులే, మామూలు జ్వరమే కదా, తగ్గిపోతుంది. ఫిట్స్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు. అది జ్వరం తగ్గకపోతే టాబ్లెట్స్ వేసాం కదా, తగ్గిపోతుంది. బ్రెయిన్ హెమరేజ్ అయ్యే డేంజర్ కూడా ఉంది. అక్క, అదేదో ఇంకోటేదో అన్నారు, అదేంటక్క? అది 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 జ్వరం లాంటిదేలేమ్మా. అయినా అఖిల్ బాబుకి అలాంటి జ్వరమేమీ రాదు, తగ్గిపోతుంది. నువ్వేం కంగారు పడకు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కన్నయ్యకి పంచదీపాలు పెడితే మంచి జరుగుతుంది అని మా నాన్నగారు చెప్పేవారు. పంచదీపాలా? అవును, అఖిల్ బాబు గారికి తగ్గాలి అని కన్నయ్యకి వెన్నతో పంచదీపాలు పెట్టి ఉపవాసం ఉండి కృష్ణుడి నామస్మరణ చెయ్యాలి. ఆ దీపాలు సాయం సంధ్య వరకు వెలుగుతూ ఉంటే అఖిల్ బాబు గారికి గండం గట్టెక్కినట్టే.